దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, బలి చక్రవర్తి అని ఒక ఆయన ఉండేవాడు. మనం వినుంటాం పేరు. భగవంతుడు ఆయన కోసం యాచకుడై వెళ్ళి 3 అడుగుల నేల కోలి ముల్లోకాలు కొలిచి ఆ బలి చక్రవర్తికి అద్భుతమైనటువంటి స్థితిని కలిగించి ఆ బలి చక్రవర్తి ద్వారం దగ్గర ద్వారపాలకుడిగా ఒక గేట్ కీపర్గా ఉండిపోయాడు అని మనకి గ్రంథాలు చెప్తున్నాయి. రామాయణాది గ్రంథాల్లో మనకి దానికి సంబంధించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తోంది. బలి చక్రవర్తి చాలా గొప్పవాడు, మహాదాత, పరమ ఉదారుడు కూడా. అడిగిన వాడికి లేదనకుండా ఇవ్వడమే తన లక్షణంగా చేస్తూ ఉండేటువంటి వాడు. మిగతా వాళ్ళంతా ఆయన తర్వాత వాళ్ళే అంటారన్నమాట. నలుడు గురించి మనకి మహానుభావులైనటువంటి మన కవులు చెప్తుంటారు. నల చక్రవర్తి గురించి ఆయన కూడా గొప్ప దాతట. ఎంత దాట అంటే ఎవడైనా వచ్చి అడిగితే నా అని చెప్పడమే తెలియదుటండి. లేదు, కాదు, అవ్వదు అనే మాట అసలు అతని నోట వచ్చేది కాట. సంస్కృతంలో లేదు, కాదు, అవ్వదు అనాలంటే నా అనాలి. నా శక్యతే దాతుం, నా శక్యతే కర్తుం, నాహం కరోమి, ఇలాగ ఉంటాయి. కానీ ఎప్పుడైనా నా అనే మాట అసలు నోటమ్మట రాకుండా పలికితే మిగతా ఒకడు వచ్చేటువంటి కవులందరికీ ఆశ్చర్యం వేసేదిట. ఏంటబ్బా ఆయన నకారం అని అసలు ఎప్పుడు వాడనే వాడటలేదినా. గురువుగారు అక్షరాలు నేర్పినప్పుడు బహుశా ఇతనికి నకారం నేర్పడం మర్చిపోయారా? తాత నా అక్కడ ఉంటుంది కదా. గురువులు ఇతనికి నకారం నేర్పలేదా? లేదా ఒకవేళ వాళ్ళు నేర్పిన ఇతను దాన్ని పూర్తిగా పాపం మరిచిపోయాడా ఏమిటి? అసలు నకారమే వాడటం లేదు ఈయన అని ఆశ్చర్యపోయేవారట. అలా ఉండేవాడు అని అంటారు. అంత గొప్ప దాతృత్వం ఆయనలో ఉంది అని చెప్పడం కోసం. అలాంటి నల చక్రవర్తి లాంటి వాళ్ళకు కూడా ఆదర్శం బలి చక్రవర్తి. అంటే ఆయన ఎంత గొప్ప దాతో మనం ఊహించాలి. కానీ అతనిలో రాజ్యకాంక్ష చాలా ఎక్కువ. ఈ రాజ్యకాంక్ష చేత తనకుండేటటువంటి ఆస్తితోటి తృప్తి పడకుండా తన సోదరుడైనటువంటి ఇంద్రుడి ఆస్తిని వాడిని తన్ని చావగొట్టి చెవులు మూసి దాన్ని కూడా లాగేసుకుని అదంతా మొత్తం తాంద చేసుకుని సుఖంగా ఉండాలి అని అనుకున్నాడు ఆయన. తృప్తి రాహిత్యం అతనిలో. ఇలా ఉండేటటువంటి ఆయన దాన్ని స్థిరపరచుకోవడం కోసమని ఓ పెద్ద యాగం చేశాడు.
ఆ యాగంలో హవిస్సుల్ని స్వీకరించడానికి దేవతలందరినీ కూడా పిలిచాడు. ఆయన అందరినీ పిలిచాడు, మొత్తం ప్రపంచంలో ఉండే అందరినీ పిలిచాడు, అందరినీ అంగీకరించమన్నాడు అనమాట. సరే, వచ్చిన వాళ్ళందరికీ దానాలు చేస్తుండేవాడు, బ్రహ్మాండంగా ఇస్తుండేవాడు. పాపం ఇంద్రుడికి రాజ్యం పోగొట్టుకుని ఏడవడం ప్రారంభించాడు. ఆయన తన రాజ్యం కోల్పోయాడు. భగవంతుడు వెళ్ళి ప్రార్థన చేశాడు. భగవంతుడు ఆలోచించాడు, తను ఏం చేద్దాం. మనిషి చూస్తే మంచోడు, కానీ చేసే పని చూస్తేనేమో ఇదిగో వాతల వాడిది లాగేసుకోవడం అనేటువంటి యాటిట్యూడ్ వీడిలో ఉందా? ఏం చేయాలి వీడిని? అదే ఏ హిరణ్యకశిపుడు లాంటి వాడో, హిరణ్యాక్షుడు లాంటి వాడో, రావణాసురుడు లాంటి వాళ్ళు అయితే 4 తన్ని యుద్ధం చేసి వాడిని తీసి బారేసి ఉండేవాడు. కానీ ఇతను అలా కాదే, మంచి దాత, మంచి ఉదారుడు. ఎవడైనా నాకు దేహి అని చెయ్యి దాస్తే నా అనేటువంటి ప్రశ్న ఉండేది కాదు, దానికి ఇచ్చే పంపించేవాడు. అలా ఎవడైనా ఇవ్వకపోతే వాడు అయ్యో అని అసంతృప్తితోటి తిరిగి పోతుంటే ఈయన పాపం దాత ప్రాణాలు కూడా వాడి వెంటే పోతాడు. అంటే అంతలా ఉండేవాడు. తన ప్రాణాలు పోవాలని ఎవడు అనుకోడు కదా, అంటే తాను ఇవ్వాలి అని అనుకుంటాడు. అలా ఇచ్చేవాడు. సరే, ఇచ్చే గుణం ఉంది వాడికి. చేసిన పని అయితే పక్కన తన సోదరుడు ఆస్తిని కాస్త లాక్కున్నాడు. ఇచ్చే లక్షణం ఉంది కనుక మనం పుచ్చుకునే లక్షణాన్ని ఎందుకు తెచ్చుకోకూడదు? అడిగింది ఇచ్చే మనిషి కనుక మనం కావాల్సిందేదో అడిగి ఎందుకు తీసుకోకూడదు వాడి దగ్గర నుంచి? అడిగి తీసుకోవాలంటే చిన్నతనం కాదా? మామూలుగా ఉండేటువంటి మనకే, అలాంటి వాళ్ళకే, సామాన్యమైనటువంటి వ్యక్తులకే ఎవరి దగ్గర అడగాలి అని అంటే మొట్టమొదటి సగం చిన్నపోతాం. ఒకవేళ మనం అడిగిన తర్వాత వాడు నో అన్నాడు అనుకోండి, ఇంకా పూర్తిగా వీడు మొత్తం చనిపోయినంత పని అయిపోతుంది వీడికి. అలాంటి స్థితిలో మనం ఉంటాం. మరి ఆయన దగ్గర, బలిచక్రవర్తి దగ్గర అలాంటిది లేదు కనుక సరే, అడుక్కోవడం అనేది పెద్ద తప్పు పనే, అయినా పర్వాలేదు, నేను అడుక్కునేవాడిని అవుతా. అలాగే వెళ్ళి ఆయన దగ్గర యాచన చేసి పట్టుకొచ్చి నీ రాజ్యం నీకు ఇప్పిస్తానయ్యా ప్రామిస్ చేశాడు భగవంతుడు. అడుక్కునేవాడి కింద వెళ్ళాడండి. ఇప్పుడు తమాషా ఏంటంటే ఆయన యజ్ఞం చేస్తున్నాడు ఆ టైంలో బలిచక్రవర్తి, గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం అనగానే మనందరికీ చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఈ చేసేటప్పుడు ఓ యాగశాల కడతారు, దానికి 4 ద్వారాలు పెడతారు, ఒక్కొక్క ద్వారం దగ్గర 2 దేవతల్ని కాపలాదారులుగా పెడతారు, అక్కడ కలశాలు పెడతారు, అక్కడ తోరణాలు కడతారు, ద్వార తోరణ ధ్వజ కుంభాలు అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అక్కడ కొంతమంది దేవతల్ని ఆవాహన చేస్తారు. ఒక్కొక్క దిక్కులోనూ ఒక్కొక్క దిక్పాలకుణ్ణి ఆవాహన చేస్తారు. ఆ దిక్పాలకుల్లో ఇంద్రుడు ఉంటాడు, తర్వాత అగ్ని ఉంటాడు, తర్వాత యముడు ఉంటాడు, ఆ తర్వాత నిరువృత్తి ఉంటుంది, ఆ తర్వాత వరుణుడు ఉంటాడు, చివర కుబేరుడు ఉంటాడు ఉత్తరాన. 4 ప్రధాన దేవతలు, 4 ఉపదేవతలు. సో ఇవన్నీ కలిపి మొత్తం 8 మంది అష్టదిక్పాలకులు అని అంటారు. ఈ అష్టదిక్పాలకులందరినీ శుభ్రంగా చావగొట్టి తన దగ్గర నౌకర్లుగా పెట్టుకున్నాడు బలిచక్రవర్తి. మరి అలాంటి వాడు యాగం చేస్తున్నాడు. యాగం చేస్తే మళ్ళీ ఈ దేవతలందరినీ కూడా ఆయా ద్వారాల దగ్గర పెట్టాలి. పెట్టినప్పుడు ప్రతి పూట వాళ్ళకి ఆరాధన జరపాలి. మరి ఆరాధన జరపాలంటే శ్రద్ధతోటి చేయాలి, భక్తితోటి చేయాలి. చావగొట్టి చెవులు మూసి మూల బారేసినట్టు ఇంద్రుడు పట్టుకొచ్చి అక్కడ ఆరాధన చేస్తాడా? మళ్ళీ అవమానం కదా అది. బలిచక్రవర్తికి మంచి జ్ఞానం ఉంది. బలిచక్రవర్తి ఆవేళ తన దగ్గరికి యాచక స్వరూపంలో భగవంతుడు వస్తే ఆ స్వరూపాన్ని చూసి మోహం చెందిపోయి ఏం కావాలంటే అది ఇచ్చేస్తా, ఏం రాజ్యం గీజ్యం, ఏం పెద్ద పని శాశ్వతం, పోతే పోని ఏమైనా సరే. కాక సాక్షాత్తు లక్ష్మీనాథుల్లాంటి వాడి చేయి కింద ఉండడం, మీదగు నా చేయి ఉండుట, వా ఇది గొప్ప. పైరు చేయి నాది,
కింద ఆయన చెయ్యి, నేను ఇచ్చేవాడిని, ఆయన పుచ్చుకునేవాడు. ఎంత గొప్పతనం నాకు ఇది. మిగతా వాళ్ళంతా ఆయన దగ్గర పుచ్చుకోవాలని అనుకుంటే ఆయన నా దగ్గర పుచ్చుకోవాలనుకుంటున్నాడు ఆయన. కనుక నాకేం బెంగలేదు, ఏమైనా సరే ఇచ్చేస్తానన్నాడు, ఇచ్చాడు. భగవంతుడు ఆయన దగ్గరికి నడిచి వెళ్ళి అడిగాడు. ఆయన ఎందుకు అడిగాడు తెలుసునా? ఆయన చేసే యాగస్థానానికి ఎందుకు వెళ్ళాడో తెలుసునా? యాగంలో ఆయన ద్వారపాలకులైన ఇంద్రాదుల్ని కూడా పూజ చేస్తున్నాడు. ఆయన తనకు నౌకర్లుగా ఉండేవాళ్ళని పూజ చేస్తున్నాడా? కాదు. మరి ఎవరిని చేస్తున్నాడు ఆయన? ఇంద్ర శబ్దం చెప్పిన ఇంద్ర అంతర్యామి అయినటువంటి నారాయణుని దాకా ఆ పదం వెడుతుంది. కనుక ఆహుతులు అర్పించేది ఈ స్వర్గానికి రాజుగా ఉండి ఈ రకరకాల తిండ్లు తిరుగుళ్ళు తాగుళ్ళు తోడు తిరిగేటటువంటి ఇంద్రుడికి కాదు మనం అర్పించేది. ఇంద్రుడికి కూడా అంతర్యామిగా ఉండేటటువంటి మహానుభావుడైన, ఇంద్రుని కూడా నడిపించేటటువంటి, ఇంద్ర శరీరానికి మూల ఆధారమై ఉండేటటువంటి నారాయణుడికే ఇంద్రాయ స్వాహ. ఎవరి దగ్గర వెళ్ళాలి? ఇంద్ర అంతర్యామినే నారాయణాయ ఇదం, ఆయన దాకా పెడుతుంది. యముడైనా అంతే. ఈ దక్షిణ దిక్కుకు అధిపతిగా ఉండేటువంటి ఉత్త యముడు మాత్రం కాదు, యముడికి అంతర్యామిగా ఉండి జరిపించేటటువంటి నారాయణుడికి ఇది వెళ్ళి చేరేది. అది మీరు ఏ పదం, అది శివ చెప్పండి, బ్రహ్మ చెప్పండి, ఇంకోటి చెప్పండి, ఈశాన చెప్పండి, ఏ నామని లోపల ఉండే అంతర్యామి దాకా చెందుతుంది. అలా చెందిస్తూ ఆయన యాగం చేస్తున్నాడు. ఆయన అంటే వ్యుత్పత్తి సవ్యంగా కలిగి చేస్తున్నాడు. ఆయన అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి మహనీయుడు కనుకనే బలిచక్రవర్తి యాగం చేస్తుంటే స్వయాన భగవంతుడే యాగశాలలోకి రూపం దాల్చి వచ్చి బలిచక్రవర్తి దగ్గర యాచన చేశాడు. ఆయన యాచన చేశాడు. అంటే ఎంత గొప్పవాడండి బలిచక్రవర్తి అప్పుడు. సో భగవంతుడికి ఆ విషయంలో సరైన స్పష్టత ఉంది బలిచక్రవర్తి విషయంలో. బలిచక్రవర్తికి ఆ స్పష్టత తను చేసే పని విషయంలో ఉంది. అందుకే వెళ్ళి అతనికి వరాలు ఆయన దగ్గర పుచ్చుకోవడమే కాదు, ఆ తర్వాత ఆయన శిరస్సు మీద తన పాదం మోపి రసాతలాన్ని ఆయనకి అప్పగించి ఆయన దగ్గర గేట్ కీపర్గా తనే ఎందుకు కూర్చున్నాడు అంటే ఇలాంటి వ్యక్తిలో ఉండే నిష్ఠ తనకి చాలా అవసరం. అంచేది ఈ వ్యక్తి ఎప్పుడూ ఉండాలి. ఆ ఉద్దేశంతో తానే ఆయనకి దాసుడుగా కూర్చుని గేట్ కీపర్గా కూర్చుని రక్షిస్తూ ఉన్నాడు అని రావణాసురుడు చూస్తాడు ఆయన్ని తర్వాత కాలంలో. సో ఏ పదం పలికినా మనకి తెలియాల్సింది అది లోపలుండే అంతర్యామైన భగవంతుడి దాకా చెందుతుంది తప్ప ఎక్కడ ఆగదు. కానీ తెలిసి మనం వచ్చామనుకోండి మనకు నేరుగా మోక్షాన్ని ఇచ్చేస్తుంది. తెలియక ఎక్కడిస్తున్నామో అక్కడికే ఆపామనుకోండి ఆ ఫలితం కూడా ఇస్తుందో ఇవ్వదో కూడా తెలియదు. అలా నువ్వు చేసే సామాన్యమైన ఒక ప్రక్రియ అయినా అందులో ఉండే నారాయణునికి అది నేను చేసేటటువంటి ఒక సేవ అని నువ్వు గుర్తించి సిన్సియర్గా చెప్తున్నావు, సిన్సియరిటీతోటి కనుక అలా చేయగలిగితే ఎస్ అది కూడా మోక్షానికి సాధనమే. కేవలం కూర్చొని అక్కడ దేవుడి దగ్గర ఏదో విగ్రహాలు పెట్టుకొని దానికి పుష్పాలు వేయడం అని మాత్రమే కాదు భగవద్ ఆరాధన అంటే. చేసే ప్రతి పని అపర్యవసాన వృత్త్యా భగవంతుడికే చెందుతుంది, లోపల వేయించేసి ఉంటాడు ఆయన అని విశ్వాసంతో మనం చేయగలిగితే అప్పుడు అదేం చేస్తుంది, అది నేరుగా లోపల భగవంతుడి దగ్గర తీసుకెళ్ళిపోతుంది. అది నువ్వు చెయ్యకపోయినా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుందండి. ఇప్పుడు మన ఐస్మొక్క పట్టుకొచ్చి ఇక్కడ చేతి మీద పెట్టామనుకోండి, ఇది చేతిగా ఆనందం కానీ కాదు. చేతికి ఆనందం అయితే శుభ్రంగా చేతిని తీసేసి అక్కడ పెట్టి దాన్ని ఐసులో పెట్టాలి.
అప్పుడప్పుడు పెడతారు అలాగా, డాక్టర్ వచ్చేంతవరకును, ఏదో ప్లాస్టిక్ సర్జన్ వచ్చి దాని మళ్ళీ కుట్టేంతవరకును కదా. దానికి తెలుస్తుంది అదేమైనా? నో. నువ్వు చేసేటటువంటిది ఇక్కడ పెట్టినా ఇది ఈ లోపల కలిగిన జీవుడు దగ్గర నుంచి జీవుడు లోపల ఉండి నారాయణుడి దాకా వెళ్ళి ఆయనకి తృప్తినో బాధనో ఆయన కలిగిస్తుంది. ఆయన అనుకుంటే ఇది కూడా మోక్షాన్ని దాకా అనేది జ్ఞానాన్ని కలిగిస్తుంది అర్థం అండి. ఆ పెట్టినటువంటిది కూడా అంటే శరీరానికి పెట్టినది శరీరం కోసం కాదు, ఆత్మ కోసం. అవయవానికి కలిగించినది అవయవానికి కాదు, అవయవాన్ని కలిగిన అవయవికి. అంగానికి చేసినది లోపలుండే అంగికే చెందుతుంది. ఏదైనా ఇప్పుడు మనం వీడిని కొట్టామనుకోండి, కోపం వచ్చి ఒకడిని సాచిపెట్టి గట్టిగాను మొత్తం 4 వేళ్ళు పడేటట్టుగాను పడుతుంది. నువ్వు ఎవరిని కొట్టినట్టు? ఆ రూపాన్ని ధరించినటువంటి జీవుడికి లోపలుండే నారాయణుడికి. అక్కడ దాకా మనకి తెలియాలి కదండి. నిజానికి నువ్వు తెలిసి కొట్టినా తెలియక కొట్టినా తగిలేది లోపల దెబ్బ నారాయణుడికే. బాధ పడేది అతనే. అయితే అతను పడ్డ బాధ జీవుడి దాకా వచ్చి జీవుడికి నొప్పి కలిగి లేదా మంట పుట్టి అక్కడి నుంచి వీడు ఏడుస్తూ ఉంటేనే మాత్రమే లోపల దేవుడి దగ్గర తెలుస్తుంది అని అనుకోకూడదు మనం. అంతటా లోపల ఆయన అంతర్యామిగా ఉండగా ఏదైనా వారికే చెందుతుందండి. ఇదే క్రమంలో నువ్వు ఏ దేవతకి నువ్వు ఆరాధన చేసినా, ఎలా ఆరాధన చేసినా ఆయా దేవతకి ఆ రూపాన్ని నామాన్ని కల్పించినటువంటి వాడు అంతర్యామైన నారాయణుడే కనుక అది కూడా నారాయణుడికే చెందుతుంది. చెందున వాడికే. కానీ నువ్వు వాడికి చెందుతుందని తెలిస్తే అది మోక్షం అవుతుంది. వాడికి కాదు వీడికే చెందుతుందని నువ్వు అర్పిస్తే అది పర్యవసానం అయిపోయింది. దాని యొక్క శక్తిని నువ్వు అడ్డావు అని అంటాం. అలాగే నువ్వు చేసే పని ఏ పని నీకు తగినటువంటిది, నీ యోగ్యతకి తగ్గట్టుగా, నీ అధికారానికి తగ్గట్టుగా నువ్వు చేసే ఏ పని అయినప్పటికీ కూడా అన్నిటికీ అంతర్యాం నారాయణుడే కనుక ప్రతీది కూడా వాడికే వెళ్ళి చేరిపోతుంది. తేపి మామేవ కౌంతేయ యజంతి. కానీ ఇది వాడికి చెందుతుంది తెలియకుండా చేస్తే అది అవిధిపూర్వకం, అది విధిని అతిక్రమించి చేయుట. వాడికి చెందుతుంది తెలిస్తే అది విధి విహితమైనటువంటి కర్మాచరణము నువ్వు చేసినట్టే. దానికి లాభం మోక్షం లభించడమే. ఆయన ఇస్తాను. అనన్యాశ్చింతయంతో మన గతంలో మనకి చెప్పుకున్నాడు కదా, తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. అలాంటి వాడి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని ఆయన ఎలాగైతే వాగ్దానం చేశాడో అలాగ ప్రతిదీ వాడి దాకా చెందాలి. కానీ కొందరు చెందించరు. ఇది పాపం భగవంతుడికి బాధ. ఏం చెందించకపోతే నీకేం నష్టమా? వాడికి ఏదో పని ఏదో నడుస్తుంది కదా, నడుస్తుంది, పని నడుస్తుంది తాత్కాలికంగా. ఇప్పుడు చూడండి, నీళ్లుండే ఏరియాస్లో, నదులుండే తీరాల్లో, సముద్రం ఒడ్డున అంతా ఇప్పుడు ఇల్లు కట్టేసుకుంటున్నారు. అని ఎలక్షన్స్ ముందర ఆ అధికారులు ఎవరో వెళ్ళేవాడికి కట్టుకోండిరా అని వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు శుభ్రంగా కట్టేసుకుంటారు. ఏదైతేనేమైందా, ఎవరినైతే ఏమైందా సరే, వాడికి ఏదో కాస్త ఉపకారం చేసి పెడితే వీడికి వాడికి చెప్పి అడ్డంగానో దిడ్డంగానో వాడికి ఒక ప్లాన్ శాంక్షన్ చేసి వాడిని కట్టించేసి అప్పుడు ఇల్లు కట్టేసుకుంటాడు. ఆ తర్వాత ఒక పెద్ద ఫ్లడ్ వచ్చిందండి. అప్పుడు వీడి ఇల్లు ఏమవుతుంది? ఏమవుతుంది ఆ ఇంట్లో ఉండే వాళ్ళ గతి? వాడి నిజానికి దాంట్లో కట్టకూడదు, నదిలో కట్టకూడదు, నీళ్లు చేరేటువంటి చోట కట్టకూడదు. కానీ బ్రహ్మాండంగా కట్టేసుకున్నాడు వాడు. దాంట్లో హాయిగా అనుభవిస్తున్నాడు. ఎప్పటిదాకా అనుభవిస్తాడు? వానలు వచ్చేంతవరకు అనుభవిస్తాడు. వానలు వచ్చి అక్కడ కనుక ఒక పెద్ద ఉప్పెన లేచింది అని అంటే, లేదు ఒక పెద్ద ప్రవాహం ఒకటి వచ్చింది అని అంటే శుభ్రంగా ఆ ప్రవాహంలో వీడులు కూడా మునిగి కూర్చుంటుంది. అక్కడి నుంచి
వీడు ఏడుపు ప్రారంభిస్తాడు. అయ్యో నన్ను సర్కారు చూడలేదు, మాకు వచ్చి సహాయం చేయలేదు, నాకు ఇది కాలేదు, నాకు అది కాలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. నేను అక్కడ ఎవడు కట్టమన్నాడు రా? అందరినీ తన పిల్లలు అనుకునేవాడు భగవంతుడు. అంటే భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు. ఆయన అందరూ బాగుండాలని కోరుకుంటాడు. కానీ ఆ మూర్ఖుడు, ఆ ఇల్లు కట్టుకున్నవాడు చూడండి, ఆ నదిలోకి వెళ్ళి ఇల్లు కట్టుకున్నవాడికి తాత్కాలికంగా ఎవరినో పట్టుకుని వాడి ద్వారా పర్మిషన్ చేయించుకుని వాడు ఇల్లు కట్టేశాడు. అక్కడ ఏదో పాలు లేకుండానే కట్టాడు మొత్తానికి. ఇంకా ఎవడికి వీడికి వాళ్ళ లంచాలు వీడి కట్టేసుకున్నాడు. కట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది వాడు, కానీ ఇది చేరవలసిన వాడికి చేరదు, నీకు నష్టం. పోనీ వాడికి చేరకపోతే అంతవరకు పెద్ద పర్వాలేదు. కానీ వీడికి కూడా ప్రాణానికి హాని కదా. వీడిని కూడా భగవంతుడు తనవాడనే కదా అనుకుంటాడు. భగవంతుడు ఎవరైనా ఒకడిని వీడు నావాడు కాడు, వీడు తప్ప నేను మొత్తం జగత్తా వ్యాపించిన వాడిని అని ఇప్పుడే అనుకుంటాడు ఆయన. సో భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఏ రకంగానూ పడాలి అని ఆయన అనుకోడు. అంచేత వాడెవడో ఇచ్చింది తీసుకుని నువ్వు దాంట్లో ఇల్లు కట్టుకుని రేపొద్దున ఫ్లడ్స్ వచ్చినప్పుడు నువ్వు దాంట్లో ఏడుస్తూ కూర్చుంటే నాకే బాధ వస్తుంది. అయ్యో వీడిని పాపైన బాధపడేట్టు చేశాను. అందుకోసం భగవంతుడు చెప్తాడు, ఒరే అలాంటి వాళ్ళ మాటలు విని అనవసరంగా ప్రలోభాలకి లొంగిపోయి అలాంటివి కట్టుకునే ప్రయత్నం చేయకు. ఏ హైడ్రాగాడో వస్తాడు మళ్ళీ వాటనేది కూల్ చేయడానికి రేపొద్దున్న. లేదు నీళ్లు ప్రవహించడం మానేసి మొత్తం అందరికీ నష్టాలు వస్తాయి. తప్పే కదా అది అలా చేయడం. అలాంటి తప్పులు చేయొద్దంటాడు భగవంతుడు. ఇంతేను నేను చేసేది. దేవతల విషయంలోనైనా అంతే. అన్యదేవత ఆరాధన చేస్తే తాత్కాలికంగా ఆయా దేవతలంతా కూడా తమని పూజిస్తున్నారనే ఆనందంతో ప్రసన్నులైపోయి వాళ్ళు కావాల్సినవి శాంక్షన్స్ చేసేస్తారు. గతంలో 7వ అధ్యాయంలో ఒకసారి చెప్పాడు ఈ మాట. కానీ ఆ రకంగా వాడు దాన్ని పొందినప్పుడు వాడికి తాత్కాలికమైన లాభం కలిగినా బట్ లాంగ్ రన్లో నష్టపోతాడు. దీర్ఘకాలికమైనటువంటి స్థితి వాడికి లేకుండా పోతుంది. నష్టపోతాడు వాడు. వాడికి నష్టం కలిగితే వాడు నా పిల్లాడికి నష్టం కలిగితే నాకే కదా బాధ. అంచేత మళ్ళీ వాడికి కలిగే బాధకి నేనే బాధపడతా మళ్ళీ. అది నాకు లేకుండా ఉండడం కోసమని నేను చెప్తున్నా, రే అలాంటి పాడు పనులు చేయకురా నాయన. వీళ్ళ వెంట వాళ్ళ వెంట పడకరా, వాళ్ళు కలిగించే ప్రలోభాలకి లొంగకరా. నువ్వు హాయిగా చక్కగా కావలసింది ఏదో నన్నడు, నేను నీకు చేసి పెడతా. 23వ శ్లోకంలో చెప్తున్నాడు, ఏ త్వన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్విత. వాడు శ్రద్ధలో అయితే వాడికి లోపం లేదు, కానీ ఎవరిని ఆశ్రయించాలో వాడు ఇది లేదు. వాడెవడికి ఆశ్రయించి అది కూడా నాకే వచ్చేట్టు చేసిన వాడు భావంలో వాడు అక్కడికే ఆపేస్తున్నాడు. వాడు ఇది నాకు అని వాడు తెలుసుకోవలేకపోతున్నాడు. నేనేం చేయాలి అప్పుడు? వాడు నన్ను వాడు ఆశ్రయించట్లేదు కనుక నేను నేరుగా ఇస్తే అబ్బో నాకు నువ్వొద్దు, నాకు వాడే కావాలి అని అంటాడు. అప్పుడు ఏం చేయాలి? వీడు మళ్ళీ వాడి ద్వారా ఇప్పించాలి. అంచేత వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళు స్వతంత్రంగా ఇవ్వగలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు కూడా మళ్ళీ నీ దగ్గర పుచ్చుకుంటారు, వెనకాతలు నా దగ్గర చేయబెడతారు. నేను ఇక్కడ ఏమైనా చేయబెడితే మళ్ళీ పట్టుకొచ్చి వాళ్ళు నీకు ఇస్తారు. కానీ వాళ్ళు ఇస్తున్నట్టు ఇస్తారు, వాడు నేను ఇస్తున్నానని ఇవ్వరు. చూడండి, ఒక్కొక్కసారి పాపం కేంద్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ని శాంక్షన్ చేసి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తారు. స్టేట్ గవర్నమెంట్స్ వాటిని సెంట్రల్ వాళ్ళ పేరు తీసేసి వీళ్ళు ఇచ్చేసి ఫ్రీ బీస్ లాగా వీళ్ళు ఇస్తుంటారు, వీళ్ళ స్కీమ్స్ లాగా ఇస్తుంటారు లోకానికి అంతటికి. మేము ఇంత చేసాం పేర్లు వీళ్ళు చెప్పుకుంటారు, లాభం వాళ్ళకి కావాలి అని అనుకుంటారు. ఇచ్చేదేమో పైనుండేవాడు. ఇది మనకి తాత్కాలికంగా కనిపించేది. కానీ ఈ విశ్వాన్నంతటిని మనం చూసినప్పుడు దీనికంతటికి మూలాధారమైనటువంటి నారాయణుడు ఆయన చెప్తున్నాడు శ్రీకృష్ణుడి స్వరూపంలో, తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. కనుక వాళ్ళు క్రమం తప్పి చేసేటటువంటి పనులయ్యా అవన్నీ. అలాంటిది చేయకుండా ఉండడం మంచిది సుమా. ఏమి నువ్వే అన్నీ వింటావా, నువ్వే అన్నీ చేసి పెడతావా, నువ్వే కావాల్సినవన్నీ ఇస్తావా? హాయిగా ఇస్తానని చెప్తున్నాడైనా. 9వ అధ్యాయం అంతా అలాంటి
అజ్ఞానుల విషయంలో, అలాంటి మూఢుల విషయంలో యోగ్యమైనటువంటి జ్ఞానం కలిగించడమే లక్ష్యంగా చెప్పినటువంటి, తనకుండేటటువంటి ఔదార్యాన్ని ప్రకటించిన అధ్యాయం. దాన్ని శ్రద్ధగా చదవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చేద్దాం. జై శ్రీమన్నారాయణ.